I'm going to explain you the very important concept which is called as super mesh. Before going to know about the super mesh, let us do some problems on mesh. Generally, we have two methods to solve the current in any branch. For a given circuit, if you are asked to calculate the resistance current or any branch current, we have two methods. One is called as Kirchhoff voltage law, another is called as Kirchhoff's current law. Okay. So in order to find out the current through any branch, we have two laws or two analyses. One is called as Kirchhoff voltage law and Kirchhoff current law. Kirchhoff voltage law is also called as mesh analysis. కిర్చాఫ్ వోల్టేజ్ లాని ఏమని పిలవచ్చు అంటే మెష్ అనాలిసిస్ అని పిలవచ్చు. అలాగే ఏదైతే కిర్చాఫ్ కరెంట్ లా ఉందో దాన్ని నోడల్ అనాలిసిస్ అంటారు. ఓకే, నోడల్ అనాలిసిస్. కేవీఎల్ కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే మెష్ అనాలిసిస్ అంటాం. కిర్చాఫ్ కరెంట్స్ లా అంటే నోడల్ అనాలిసిస్ అంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంట్రా అంటే, సో ఈ చిన్న సర్క్యూట్ ఇచ్చాడు చూడండి, చిన్న సర్క్యూట్ ఇచ్చి సో యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్ త్రూ దిస్ బ్రాంచ్. ఈ బ్రాంచ్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయాలి. సో యూ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ 10 volts, a 5 ohm resistor, a 5 ohm resistor and a 10 ohm resistor. So you are required to calculate the current through this 10 ohm resistor. First, what I'm going to do is I'm going to draw or I'm going to assign the loop current. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నానంటే లూప్లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ వేస్తున్నా. చూడండి, రైట్, క్లాక్ వైజ్ డైరెక్షన్ వేస్తున్నా. చూడండి, లూప్ కరెంటు నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటున్నా. లెట్ us కన్సిడర్ ద కరెంట్ త్రూ దిస్ లూప్ ఈజ్ I1. చిన్నగా చెప్పుకుందాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే ఈ సెకండ్ మెష్, ఇది సెకండ్ మెష్. సెకండ్ మెష్లో ఫ్లో అవుతున్న కరెంట్ని నేను క్లాక్ వైజ్లో వేస్తున్నాను, సేమ్ యాజ్ దట్ డైరెక్షన్ మెష్ 1. దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ I2. ఓకేనా, చూడండి సింపుల్గా ఈ మెష్లో ఫ్లో అవుతున్న కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్, నోటేషన్ ఈజ్ I1. ఈ మెష్లో ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్ క్లాక్ వైజ్ విత్ కరెంట్ I2. అయితే ఈ 10 ohms బ్రాంచ్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ I కనుక్కోమన్నాడు అంటే, ఇఫ్ యూ నో ద వాల్యూ ఆఫ్ I2 దెన్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ. I అంటే ఏంటి? I2 కదా. ఈ లూప్లో వెళ్తున్న కరెంట్ లేదా ఈ మెష్లో వెళ్తున్న కరెంట్ I2 అయినప్పుడు దీంట్లో వెళ్ళే కరెంట్ ఈజ్ I2. సో I2 కనుక్కోగలిగితే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దిస్ 10 ohms రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న బ్రాంచ్ కరెంట్ అనేది కనుక్కోవచ్చు. రైట్, నౌ చూడండి, అప్లై Kirchhoff's voltage law. దీన్ని ఏమన్నామంటే మెష్ అనాలిసిస్ అని అనొచ్చు. మెష్ అనాలిసిస్, ఓకేనా, మెష్ అనాలిసిస్. సో అప్లయింగ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా టు మెష్ 1. మెష్ 1కి అప్లై చేస్తున్నా. మెష్ 1 అంటే ఇదే, రైట్. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టార్ట్ విత్ వోల్టేజ్ సోర్స్. సో చూడండి, వోల్టేజ్ అనేది మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుందంటే వోల్టేజ్ రైజ్ అవుతుందని అర్థం. రైజ్ అయ్యేదాన్ని మనం ఏం చూపిస్తామో పాజిటివ్గా చూపిస్తాం, 10. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 ohms రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ I1. ఆబ్వియస్లీ యు నో ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ దిస్ వే. సో ద వోల్టేజ్ డ్రాప్. ఒకటి చెప్పండి, కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే ఏంటంటే, ఈ యొక్క కిర్చాఫ్ వోల్టేజ్ లా ఈక్వేషన్లో ఏవైతే టర్మ్స్ ఉంటాయో అన్ని టర్మ్స్ యొక్క యూనిట్స్ వోల్ట్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 10 అనేది వోల్ట్సే కదా, ఎస్ వోల్ట్స్. మైనస్ ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ I1 ఇంటూ ఈ రెసిస్టెన్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ వోల్టేజ్ వస్తుందా, కరెంట్ వస్తుందా? వోల్టేజ్ వస్తుంది. సో తెలుసు కదా మీకు V ఈజ్ ఈక్వల్ టు IR అని. V ఈజ్ ఈక్వల్ టు IR అంటే కరెంట్ని రెసిస్టెన్స్తో మల్టిప్లై చేస్తే మనకు వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ వోల్టేజ్ వచ్చాడు,
అయితే ఇక్కడ వోల్టేజ్ రావాలి అంటే రెసిస్టెన్స్ ఉంది, దీనిలో ఫ్లో కరెంట్ I1. సో I1 ఇంటూ 5. I1 అనేది కరెంటు, 5 అనేది రెసిస్టెన్స్. రెండు మల్టిప్లై చేస్తే యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లాలో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్ యూనిట్స్ ఒకేలాగా ఉండాలి, వోల్ట్స్ ఉండాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ 5 ఓం రెసిస్టెన్స్ని చూస్తుండండి. ఇప్పుడు చెప్పండి, నాకు చెప్పండి, 5 ఓమ్స్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అంటే I1 అని చెప్పేస్తాం. రైట్. అలాగే ఈ 10 ఓమ్స్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అంటే I2 అని చెప్పేస్తాం. రైట్. అలాగే ఈ 5 ఓమ్స్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతో చెప్పాలి. ఒకసారి మీరు గమనించండి, ఈ యొక్క 5 ఓం రెసిస్టెన్స్లోకి ఒక కరెంట్ వెళ్ళట్లేదు, 2 కరెంట్స్ వెళ్తున్నాయి. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ I1కి I2కి కామన్గా ఉంది. అవును కదా, కామన్గా ఉంది. అంటే దీంట్లో ఒక్క కరెంట్ వెళ్ళట్లేదు, 2 కరెంట్స్ వెళ్తున్నాయి. ఏంటి? I1, I2. అయితే గమనించండి, I1, I2 కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా అంటే లేవు. ఇక్కడ డ్రా చేస్తా, ఇక్కడ డ్రా చేస్తా. ఇది 5 ఓం రెసిస్టెన్స్. ఓకేనా? గమనించండి, ఈ 5 ఓం రెసిస్టెన్స్ పక్కన ఉండే కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంది? డౌన్వర్డ్స్. చూడండి, డౌన్వర్డ్స్, డౌన్వర్డ్స్. అలాగే ఈ పక్కన ఉండే కరెంట్ I2 రెసిస్టెన్స్కి ఎలా ఉంది? అప్వర్డ్స్. ఓకే, అప్వర్డ్స్. అయితే అంటే అర్థం ఏంటి? దీంట్లో వెళ్ళే కరెంటు I1, I2 డిఫరెన్స్. ఓకేనా? ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 5 ఓమ్స్ రెసిస్టెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ I1 and I2. అంటే I1 మైనస్ I2 తీసుకోవాలా డిఫరెన్స్, అంటే I2 మైనస్ I1 తీసుకోవాలా. అంటే మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నది లూప్ 1 కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ I1. అంటే అర్థం ఏంటి చెప్పనా? 5 ఇంటూ I1 మైనస్ I2. దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? 2 కరెంట్స్ వెళ్తున్నాయి, ఒకటి I1, ఒక I2. అయితే I1 మైనస్ I2 రాయాలన్నా, I2 మైనస్ I1 రాయాలంటే లూప్ 1 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ I1కి ఇవ్వాలి. చూడండి, 10 volts, 5I1, 5 ఇంటూ I1 మైనస్ I2 ఇస్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీని యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. అంటే అర్థం ఏంటి? వోల్టేజ్ లాలో అన్ని టర్మ్స్ యూనిట్స్ ఏముండాలి? వోల్ట్స్ ఉండాలి. ఓకే, సింప్లిఫై చేస్తున్నా. ఓకేనా? సింప్లిఫై చేద్దాం. 10 మైనస్ 5I1 మైనస్ 5I1 ప్లస్ 5I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక 5I1 ఏమవుతుంది? 10I1 అవుతుంది. ప్లస్ 5I2 ఈజ్ ఈక్వల్ టు 10 అటు పంపించేస్తే మైనస్ 10 అవుతుంది. అయితే మైనస్ 10కి బదులు పాజిటివ్ 10 వేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? మైనస్ 10 మైనస్ ప్లస్ అవుతాయి, ప్లస్లు మైనస్ అవుతాయి. అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ రండి, సెకండ్ ఈక్వేషన్ రండి. సెకండ్ ఈక్వేషన్లో 2 రెసిస్టర్స్ ఉన్నాయి. సో 2 టర్మ్స్ వస్తాయి. అయితే ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ తీసుకుందాం. ఈ లూప్లో చూడండి, ఈ లూప్లో 2 కదా ఉండేది. ఫస్ట్ తీసుకుందాం. దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? I2. అవునా? I2. సో అప్లై KVL టు మెష్ 2. మెష్ 2కి KVL అప్లై చేసిన. ఏమైంది? ఫస్ట్ -10I2. ఓకే, గుడ్. మైనస్ దీన్ని గమనిస్తే దీంట్లోకి ఒక కరెంట్ ఫ్లో అవుతుందా I2 అంటే కాదు. దీంట్లోకి 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. ఒకటి I1 ఫ్లో అవుతుంది, ఒకటి I2 ఫ్లో అవుతుంది, కామన్గా ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు డిఫరెన్స్ కరెంటు I1 మైనస్ I2 తీసుకోవాలా, I2 మైనస్ I1 తీసుకోవాలంటే ఇప్పుడు లూప్ 2కి అప్లై చేస్తుంది కాబట్టి I2కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఏం చేయాలి?
minus 5 into I2 minus I1. ఈ రెండు గమనించండి, ఒకేలా కనపడుతున్నాయి. అయితే I1 మైనస్ I2 ఇక్కడ, I2 మైనస్ I1 ఇక్కడ. I1 మైనస్ I2 ఉందంటే లూప్ 1 కన్సిడర్ చేసినప్పుడు I1 ఈజ్ గ్రేటర్ దెన్ I2 అనుకుంటాం. అదే లూప్ 2 కన్సిడర్ చేసినప్పుడు I2 ఈజ్ గ్రేటర్ దెన్ I1 అనుకున్నాం. కాబట్టి ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. minus 10I2 minus 5I2 plus 5I2 I1 is equal to 0. Okay, now I2 అంటే 15I2 plus 5I1 equal to 0. దీన్ని సింపుల్గా 5I1 minus 15I2 is equal to 0. ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి? 2 ఈక్వేషన్స్. ఈక్వేషన్ సాల్వ్ చేద్దామా? సాల్వ్ 1 and 2. 1 and 2. ఓకే, నౌ చూద్దాం. 10I1 minus 5I2 is equal to 10. First equation. Second equation 5I1 minus 15I2 is equal to 0. నేను దీన్ని చూడండి, నాకు ఏం కావాలి? I కావాలి. 10 ohms రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ I కావాలి. I అంటే ఈజ్ నథింగ్ బట్ I2 కదా. ఈ లూప్లో వెళ్తున్న కరెంట్ ఏంటి? I2 కాబట్టి ద I ఈజ్ నథింగ్ బట్ I2. సో నాకు I2 కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. సో ఈ రెండు కొట్టుపోవాలి. ఈ రెండు కొట్టుపోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ని 5తో చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని 10తో చేయాలి. ఏమవుతుంది? ఈ రెండు సేమ్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 5 10 జా 50 I1, 5 5 జా 25 I2, 5 10 జా 50, 10 5 జా 50, 10 into 15 150 is equal to 0. is equal to 0. ఓకేనా? ఇప్పుడు చేయండి, ఏం కావాలి? మైనస్ 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 ఏమవుతాయి? ఈ రెండు కొట్టుపోతాయి. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ప్లస్ 150లో నుంచి మైనస్ 25 తీసేస్తే ప్లస్ 25 I2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. I2 ఈజ్ ఈక్వల్ టు 50 by 125. సో ఏమవుతుంది? 25 2 జా 25 5 జా, సో 2/5 amperes. I2 వచ్చేసింది 2/5. మనకు కావాల్సింది ఏంటి? I అన్నా I2 అన్నా ఒకటే, అంతే కదా. I అన్నా I2 అన్నా ఒకటే కాబట్టి ఏమైంది? ద కరెంట్ ఈజ్ 2/5 amperes. ఓకేనా? 2/5 amperes. నౌ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సింపుల్గా ఉంటాయి మా ప్రాబ్లమ్స్. ఏమంటే చిన్న కొద్దిగా అటెన్షన్ పే చేయాలి అంతే. ఇప్పుడు కొంచెం ట్విస్ట్గా వెళ్దాం. నేను డ్రా చేస్తున్న ఒక ప్రాబ్లమ్ని చూడండి. ప్రాబ్లం ఇక్కడ చూడండి.
ఓకేనా? నేను బాగా గమనించండి. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని నేను డిఫరెంట్ కలర్స్‌తో మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకో గ్రీన్ కలర్‌తో రిప్రజెంట్ చేశా. ఓకే. క్వెషన్ ఏంట్రా అంటే ఈ 1 ఓమ్ బ్రాంచ్‌లో ఫ్లో అవుతున్న కరెంటు ఎంత? ఓకే. ఈ 1 ఓమ్ బ్రాంచ్‌లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ ఏదో కొత్తగా ఒకటొచ్చింది. దీన్నేమంటారంటే ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటారు దీన్ని. చూడండి. ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటారు. ఓకేనా? సోర్స్ అంట. దీన్నేమంటామంటే కరెంటు కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ రాస్తున్నా ఇక్కడ. సిసివిఎస్ అంటే కరెంటు కంట్రోల్డ్ ఓకే వోల్టేజ్ సోర్స్. మరి ఇక్కడ డౌట్ రావాలా? వోల్టేజ్ సోర్స్ అంటే వోల్ట్స్‌లో ఉంటుంది. ఓకే. రెసిస్టెన్స్ అంటే ఓమ్స్‌లో ఉంటుంది. ఓకే. మరి వోల్టేజ్ సోర్స్ అంటున్నారు గదా! కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అంటున్నారు గదా! మరి దీనికెందుకు వోల్ట్స్ లేదు? కరెంట్ ఐ అని ఉందంటే యాక్చువల్‌గా ఇది వోల్టేజ్ సోర్సే. ఓకేనా? వోల్టేజ్ సోర్సే. ఏం చేస్తుంది అంటే 2ఐకి సమానమైన వోల్టేజ్ ఇస్తుంది. 2ఐకి సమానమైన వోల్టేజ్ అంటే 2I వి అంతే. 2I వి అంటే అర్థం ఏంటంటే ఇది వోల్టేజ్ సోర్సే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2ఐలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం దీన్ని. సో, ఇదేం చేస్తుంది అంటే ఈ బ్రాంచ్‌లోకి ఐ అనే కరెంట్‌ని పాస్ చేస్తుంది. చూడండి. 2ఐ అనే కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఏం చేస్తుందంటే ఈ బ్రాంచ్‌లోకి చూడు అందుకే గ్రీన్ కలర్ పెట్టున్నా. ఈ బ్రాంచ్‌లోకి 2ఐ అనే కరెంట్‌ని పంపిస్తుంది. ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అమ్మా. డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. అంటే ఇది ఇంకొక దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అంటే ఇది చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో, 2I ఈస్ ద కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ డివైస్ విచ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఎ కరెంట్ ఐ త్రూ దిస్ బ్రాంచ్. రైట్. ఇక్కడి దాకా ఒకటి. ఇప్పుడేం చేస్తున్నానంటే ఇప్పుడు అస్సలు కథ స్టార్ట్ అయింది. ఇప్పుడేం చేస్తున్నానంటే లూప్స్. చూడండి లూప్ కరెంట్. అంటే లూప్స్ వేయాలి గదా! రైట్. చూడండి. ఇదేంటి? I1. ఇదేంటి? I1. ఓకేనా? నెక్స్ట్. ఇదేంటి? I2. ఓకే. నెక్స్ట్. ఇదేంటి? I3. I1, I2, I3. ఓకేనా? నౌ అప్లై చేద్దాం. అప్లై KVL టు మెష్ 1. మెష్ 1కి అప్లై చేస్తున్నా. ఎవరైనా చెప్పగలరా సింపుల్‌గా? సో, +5 ఓకే. పొటెన్షియల్ రైజ్ అవుతుంది కాబట్టి. మైనస్ ఇది రెసిస్టెన్స్ కదా! దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? I1. 1 ఇంటూ I1. నెక్స్ట్ కరెంట్ ఇలా వస్తుంది. ఇప్పుడు గమనించండి రెసిస్టెన్స్ 1 లోకి ఫ్లో అవుతున్న కరెంట్స్ 2. ఒకటి I1 ఇంకొకటి I2. 2 ఒకేలాగా ఉన్నాయా? లేవు. అప్పుడేం చేయాలి మనం?
రెండు కరెంట్స్ చూపించారు. డిఫరెన్స్ ఎంత డిఫరెన్సు? -1 ఇంటూ I2 మైనస్ I1 వేయాలా? I1 మైనస్ I2 వేయాలనా? I1 మైనస్ I2 వేయాలి. ఎందుకంటే లూప్ 1కి కన్సిడర్ చేస్తున్నాం. సో వోల్టేజ్ సోర్స్ అయిపోయింది, ఈ రెసిస్టెన్స్ అయిపోయింది, ఈ రెసిస్టెన్స్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఏం చేశా? 5 దీంట్లో డ్రాపు ఇది, దీంట్లో 2 డ్రాప్స్ ఉన్నాయి. అంటే 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. ఒకటి I1 ఇంకొకటి I2. I1 మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. 5 మైనస్ I1 మైనస్ I2 ప్లస్ I2 సరే ఈజ్ ఈక్వల్ టు 0. I1 మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ 5I2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీని మైనస్ 2I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. -5. సో మైనస్ తీసేస్తే ఏమవుతుంది అప్పుడు? ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఏం చేసేపండి? ఈ లూప్ ఈక్వేషన్ రాసా. ఓకేనా? నౌ అప్లై KVL టు మెష్ 2. ఓకేనా? దీనికి రండి. ఇక్కడ స్టార్ట్ చేయి. దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? I2. దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? దీంట్లో వెళ్ళే కరెంట్. దీని చుట్టూ I2 ఒక కరెంట్ ఉంది చూడండి, I3 ఒక కరెంట్ ఉంది. అంటే దీంట్లో వెళ్ళే కరెంట్ రెండు కరెంట్స్ రాస్తున్నా. ఓకేనా? రాస్తున్నా. దీనికి ఈ కరెంట్ చూడండి, -1 I2, ఇది -1 ఇంటూ I2 మైనస్ I3 నా I3 మైనస్ 2I2 నా I2 మైనస్ I2. ఎందుకంటే సెకండ్ ఈక్వేషన్ లూప్ 2 కదా, I2 కరెంట్. ఇటు రండి. ఇదేమవుతుంది? ప్లస్ నుంచి మైనస్ కదా, -2I ఈజ్ ఈక్వల్ టు 0. సార్ ఇది వోల్టేజ్, ఇది వోల్టేజ్, ఇది వోల్టేజ్, ఇది వోల్టేజ్, ఇది కూడా వోల్టేజా? ఎస్, ఇట్ ఈస్ ఏ వోల్టేజ్. మరి I ఎందుకు ఉంది సార్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో రిప్రజెంట్ చేస్తున్నారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో రిప్రజెంట్ చేస్తుంది కదా, బట్ ఇట్ ఈస్ ఏ వోల్టేజ్. నాట్ -I2 మైనస్ ప్లస్ I3 -2I ఈజ్ ఈక్వల్ టు 0. సారీ ఇక్కడ చూడండి, I2 ఇది ఉంది కదా, ఇదేంటి మరి? -1 ఇంటూ I2 మైనస్ I1. చూడండి, ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టర్లో డ్రాప్, దీంట్లో వెళ్ళే కరెంట్ I2 I3 కాబట్టి I2 మైనస్ I3. ఈ వోల్టేజ్ సోర్స్ -2I. తర్వాత కరెంట్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. మళ్ళీ ఈ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ I2 I1 అంటే I2 మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు 0. -I2 ప్లస్ I1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తున్నా. సింప్లిఫై చేస్తే నాకు I1 మైనస్ 3I2 ప్లస్ I3 మైనస్ 2I ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది ఏంటి? ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 చెప్పగలరా ఎవరన్నా? రైట్.
apply KVL to mesh 3. మెష్ 3కి రండి. మెష్ 3 ఇది మెష్ 3. సో కరెంట్స్ ఏమున్నాయి చూడండి, I3 ఉంది చూడండి. ఫస్ట్ దీనికి స్టార్ట్ చేద్దాం. -1 × I3 ఇలా రండి. ఓకే, మైనస్ నుంచి ప్లస్కి అవుతుంది కాబట్టి +2I. ఓకే, ఇలా వచ్చేసరికి దీంట్లో 2 కరెంట్స్ కనపడుతున్నాయి, ఒకటి I2 ఒకటి I3. అంటే ఏం చేయాలి, 1 × I3 - I2 = 0. ఓకే, రాస్తున్నా. ఏం రాస్తున్నా, -1 × I3 ఓకే +2I ఓకే -1 × I3 - I2 ఎలా వచ్చింది సార్ ఇది? 1 × I3 మైనస్ నుంచి ప్లస్ ఇంక్రీజింగ్ కాబట్టి +2I. మళ్ళీ దీంట్లో డ్రాప్ అంటే I2 ఉంది I3 ఉంది కాబట్టి 1 × I3 - I2, ఎందుకంటే ఇది తీసుకున్నాం కాబట్టి. సో సింప్లిఫైస్ చేస్తే = 0 -I3 +2I -I3 -I2 +I2 = 0. సో I2 -2I3 +2I = 0. ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకేనా? ఇంకో అసలు కథ ఉంది. ఇంకొక ఈక్వేషన్ ఉంది, చూడండి ఒకసారి. ఇక్కడ ఎందుకో ఈ బ్రాంచ్లో వెళ్తున్న కరెంట్ I అని ఇచ్చాడు. డ్రా చేస్తా చూడండి. చూడండి ఒకసారి, ఇది చూడండి. ఇది దీంట్లో వెళ్ళే కరెంట్ చూడండి ఒకసారి, I అని ఇస్తుంది. ఓకేనా? I. దీని పక్కన లూప్లో ఉండే కరెంట్స్ చూడండి ఒకసారి. దీని పక్కన ఉండే కరెంట్స్ ఏంటి? I1 I2. ఓకేనా? దీంట్లో వెళ్ళే కరెంట్ I అన్నాడు, దీని పక్కన I1 దాని పక్కన I2. ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఒకటి చూడండి, గమనించండి. I1 కరెంటు ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, I2 కరెంటు ఈ డైరెక్షన్లో ఉంది. ఇది చూడండి, ఇది కరెంట్ I. ఓకేనా? దీని పక్కన లూప్ మెష్లో ఉండే కరెంట్ I1, దీని డైరెక్షన్ ఈ విధంగా ఉంది. ఇటు పక్కన ఉండే కరెంట్ I2, అంటే దీంట్లో వెళ్ళే కరెంట్ I2 I1 రెండు ఉన్నాయి కరెంట్స్. దేర్ఫోర్ ఇప్పుడు చూడండి, డైరెక్షన్ చూడండి, దీంట్లో వెళ్తున్న కరెంట్ డైరెక్షను ఈ I1 కరెంట్ డైరెక్షన్ సేమ్గా ఉన్నాయి. బట్ I2 చూస్తే రివర్స్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? I1 - I2 = I. ఏంటి I1 - I2 = I. ఫోర్త్ ఈక్వేషన్ ఎలా వచ్చింది సార్ అంటే ఇదే. ఓకేనా? నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 అంటే ఇదే కదా. ఈక్వేషన్ 3 అంటే ఇది. రాద్దాం. ఈక్వేషన్ 3 ఎందుకు రాద్దాం? I2 - 2I3 +2I = 0. చూడండి, ఈక్వేషన్ 3 ఇది. ఓకేనా? ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ అంటే I = I1 - I2 దీన్ని సబ్స్టిట్యూట్ చేయి. I2 - 2I3
plus 2 into I1 minus I2 is equal to 0. I2 minus 2I3 plus 2I1 minus 2I2 equal to 0. Okay, na? So 2I1 minus 2I2 minus 2I3 is equal to 0. Is equal to 0. Okay, na? దీని ఏం రాద్దాం, ఫిఫ్త్ ఈక్వేషన్గా రాద్దాం. ఈక్వేషన్ 5 మళ్ళీ ఇప్పుడు రాయి. సబ్స్టిట్యూట్ equation 4 in equation 2. equation 2 ఏంటో చూద్దాం. equation 2 ఇదే కదా, I1 minus 3I2 I1 minus 3I2 plus I3 minus 2I is equal to 0. ఇది దీంట్లో ఈ I ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. I1 minus 3I2 plus I3 minus 2 into I1 minus I2 is equal to 0. I1 minus 3I2 plus I3 minus 2I1 plus 2I2 is equal to 0. సబ్స్టిట్యూట్ చేద్దామా? సేమ్ వస్తుంది. సబ్స్టిట్యూట్ మైనస్ 2I1లో నుంచి I1 తీస్తే మైనస్ I1. ఓకే, minus 3I2 minus 2I2 minus I2. ఓకే, plus I3 is equal to 0. సిక్స్త్ ఈక్వేషన్. ఈ రెండు సాల్వ్ చేద్దామా? ఈ రెండు సాల్వ్ చేస్తే అయిపోయా. ఓకేనా? రైట్. లేదంటే ఒక పని చేద్దామా? సబ్స్ట్రాక్ట్ equation 5 from equation 1. ఈక్వేషన్ 1 ఎందుకు రాద్దాం? ఈక్వేషన్ 1 ఏంది ఇక్కడ? 2I1 minus I2 is equal to 5. ఇది ఈక్వేషన్ 1. అంటే ఏమంటున్నాడు, ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 1 నుంచి తీసేస్తే ఎట్లా అన్నాడు. తీసేద్దాం, అంతే కదా. 2I1 minus I2 ప్లస్ 0I3 is equal to 5. దీన్నే ఈ విధంగా రాసిన, దీన్ని రాస్తా. ఏది? 5ని 2. ఓహో, ఓకే. సార్ ఏదో కన్ఫ్యూజన్ అయిపోతుంటా. ఓకే, నో ప్రాబ్లం. సరే సరే చేద్దాం. పట్టు సబ్స్ట్రాక్ట్ చేయాలి కదా ఈక్వేషన్ 5 ఫ్రమ్ 1.
6 ఓకే. 6 అంటే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది చూడమ్మా. I2 2I2లో నుంచి I2 తీసేస్తే ఎంత? I2 కదా. రైట్. సరిపోయింది. చూడండి. సరే ఇది 2I1 మైనస్ I2 మైనస్ 2I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 5. సాల్వ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఈ రెండు కొట్టుపోతాయి. అమ్మా. రెండు కొట్టుపోతే ఎన్ని మైనస్ చేయాలి యాక్చువల్గా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2I3 ఈజ్ ఈక్వల్ టు 5. I3 ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇట్ ఈస్ 2.5 amperes. సో I3 కనుక్కున్నాం. మనకు కావాల్సింది ఏంటమ్మా? ఇది కదా మనకు కావాల్సింది. I అంటే ఏంటి? I3 కదా. సో I3 కనుక్కున్నాం కదా మనం. ఎస్, I3 ఈజ్ ఈక్వల్ 2.5. సో దీంట్లో వెళ్ళే కరెంట్ ఎంత అంటే 2.5 amperes. 2.5 amperes. ఓకేనా? రైట్. ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నానంటే, నేను సూపర్ మెష్ అనేది ఒక రాబోతుంది. చూడండి, సూపర్ మెష్ ఏం చెప్తున్నాడు? వెన్ కరెంట్ సోర్స్ ఈజ్ ప్రెజెంట్ బిట్వీన్ two meshes, yes, when you remove the current source, then the remaining loop is called as super mesh. ఇప్పుడు కనపడుతుందా? yes. now apply KVL. మీకు లాస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు చెప్పున్నా, KVL అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అని. అంటే ఆ వోల్టేజ్ ఈక్వేషన్లో అన్ని టర్మ్స్ వోల్టేజ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకో. ఎస్, 4 volts అది. నెక్స్ట్ ఇది V ఈజ్ ఈక్వల్ టు IR కదా. అంటే వోల్ట్స్ కావాలంటే కరెంట్ని రెసిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ కరెంట్ని ఈ రెసిస్టెన్స్ మల్టిప్లై చేస్తే వోల్ట్స్ వస్తుంది. -1 × I1. ఓకే, ఇప్పుడు రండి. ఇప్పుడు ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ఏమైనా నీకు వోల్టేజ్ వస్తుందంటే వోల్టేజ్ రాదు. వోల్టేజ్ రావాలి అంటే కరెంట్ ఉండాలి, రెసిస్టెన్స్ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే కరెంట్ మాత్రమే ఉంది కానీ రెసిస్టెన్స్ లేదు. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఉందా? లేదు. కాబట్టి ఏందో తెలియదు. నెక్స్ట్ అలాగే మెష్ 2కి అప్లై చేద్దాం. అక్కడ ఏమైనా సాల్వ్ అవుతుందేమో. నాకేం కావాలి తెలుసా? నాకేం కావాలంటే దీంట్లో వెళ్ళే కరెంట్ కావాలమ్మా. మెష్ KVL టు మెష్ 2 మీరేమైనా చెప్పగలరా? మెష్ 2లో గమనించండి, ఇట్లా 1 × I2, నెక్స్ట్ ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది కాబట్టి -2 ఇలా వెళ్తుంది. చూడండి, ఇది వోల్ట్సే కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కరెంట్ మాత్రమే ఉంది కానీ రెసిస్టెన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేయలేం. బికాజ్ ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ కరెంటే ఉంది, రెసిస్టెన్స్ లేదు. కాబట్టి వోల్టేజ్ని ఫ్రేమ్ చేయలేం. ఏం చేయాలా? వి మస్ట్ గో ఫర్ సూపర్ మెష్. ఏం చేయాలి చెప్పండి? సూపర్ మెష్ రాస్తారు. సూపర్ మెష్ అంటే ఏం చేయాలి తెలుసా? రెండు మెష్ల మధ్య కరెంట్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయాలా. నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నా, ఏం లేకుండా చేసేస్తున్నా. చూడండి, చేసేసి ఏం చేయాలి చెప్తాడండి. చూడండి, రిమూవ్ చేసా, మిగిలిన సర్క్యూట్ గీస్తున్నా. చూడండి, చూసారా? దీనే సూపర్ మెష్ అన్న. అయితే ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఉందనుకోవాలా. ఏంటి? ఇక్కడ లేదు కానీ ఉందనుకొని
ఉందనుకోని ఇంతకుముందు ఏవైతే డైరెక్షన్స్ వేస్తున్నావో ఆ లూప్ కరెంట్ డైరెక్షన్స్ అవే వేసుకోవాలి ఇక్కడ లోపల. చూడండి. I1 అలాగే ఇది కరెంట్ ఉంది కదా! ఉందనుకోండి ఇక్కడ. I2 ఓకేనా? I2. ఇప్పుడు ఈక్వేషన్ రాయాలి. సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ స్టార్ట్ చేయండి. సో వోల్టేజ్ మైనస్ నుంచి ప్లస్‌కి రైజ్ అవుతుంది కాబట్టి 4 మైనస్ దీంట్లో వెళ్ళే కరెంట్ I1 కాబట్టి 1 ఇంటూ I1 మళ్ళీ ఇలా వస్తే దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? -1 ఇంటూ I2 పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ నుంచి మైనస్‌కి -2 0 అయిపోయింది సింపుల్‌గా. -I1 -I2 ప్లస్ 2 0 ఎందుకంటే 4 నుంచి 2 పోతే 2 -I1 ఇప్పుడు ఏం చేస్తారంటే -I1 -I2 -2 మైనస్ పోగొట్టాలంటే మైనస్లు కాస్త ప్లస్ అవుతాయి. I1 ప్లస్ I2 2 సాల్వ్ చేయాలంటే మనకు ఇంకొక ఈక్వేషన్ కావాలి. అవునా? ఇంకొక ఈక్వేషన్ కావాలి. ఎలా తెచ్చుకుంటాం? ఇక్కడికి వెళ్తాం, ఇటు వెళ్తాం, ఇటు రాస్తా చూడండి. ఇక్కడ రాస్తున్నా, డయాగ్రామ్ వేస్తున్నా. ఏం డయాగ్రామ్ సార్? కరెంట్ సోర్స్. ఈ కరెంట్ సోర్స్ ఎలా? 2 ఆంపియర్స్. ఓకేనా? రైట్. ఒకసారి గమనించండి. ఈ కరెంట్ సోర్స్ దగ్గర కరెంట్స్ ఎలా ఉన్నాయి? I1 కరెంట్ ఎలా ఉంది? డౌన్వర్డ్స్. ఈ కరెంటు అప్వర్డ్స్. అంటే ఎలా ఉన్నాయి? కరెంట్ I1 ఇలా వస్తే ఈ పక్కన ఉన్న I2 ఇలా పైకెళ్తుంది. సో కరెంట్ సోర్స్‌కి ఏ కరెంటు సేమ్ డైరెక్షన్‌లో ఉంది? ఈ కరెంట్ సేమ్ డైరెక్షన్ కాబట్టి చూడండి. I2 మైనస్ I1 2 సెకండ్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. చూడండి. అర్థమైందా ఇది? ఈ పాయింట్ అర్థమైందా? ఇది. ఈ కరెంటు I2 కరెంట్ సోర్స్ 2 డైరెక్షన్ ఒకటే ఉన్నాయి. I1 రివర్స్‌లో ఉంది. కాబట్టి I2 మైనస్ I1 2. సాల్వ్ 1 and 2. ఏమైంది? I1 ప్లస్ I2 2 మైనస్ I1 ప్లస్ I2 2. సో ఈ 2 తీసేద్దామా? మీ ఇష్టం. నాకు I2 కావాలి. ఎందుకంటే I2 అంటే కదా దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి చెప్పండి? I I2 కదా! I2 కనుక్కుంటే సరిపోద్దంటే ఇది తీసేయాల. అంటే ఏంటి? ప్లస్ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 2I2 4. I2 4/2 2 amperes. Now tell me how much is the current flowing through the 1 mole resistor? 2 amperes. సింపుల్. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. చాలా సింపుల్‌గా అయిపోయిందమ్మా. కరెంట్ సోర్స్ ఉంటే ఎత్తేసాం. లూప్ డైరెక్షన్స్ అలాగే వేసుకున్నాం. దీనికి KVL అప్లై చేస్తున్నా. నెక్స్ట్ కరెంట్ ఇంకొక ఈక్వేషన్ కావాలంటే దీన్ని చూసా. దీన్ని చూసినప్పుడు ఏంటి? దీని కరెంట్ 2 ఆంపియర్స్. ఇటు కరెంట్ I1, ఇటు కరెంట్ I2 వచ్చింది. ఓకే. సో దాన్ని చూస్తే ఎలాగుంది? I2 మైనస్ I1 2 ఆంప్స్ అయింది. అది ఇక్కడ వచ్చింది. ఈక్వేషన్ 2 సాల్వ్ చేసా. ఆన్సర్ వచ్చేసి. ఓకేనా? గుడ్. నెక్స్ట్. బోర్ కొడుతుందా? చూడండి ఒక ప్రాబ్లం. చూడండి. 1 ఓం. మా ప్రాబ్లం చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ ఇట్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్ మా. ఇందాక ప్రాబ్లం మీకు కొంచెం అర్థమైంటే ఇది ఇంకా సింపుల్ అసలు. సో ఇక్కడ కూడా కరెంట్ సోర్స్ అనేది 2 మెష్ల మధ్య ఉంది. కాబట్టి ఇక్కడ మీకు KVL రాదు. ఇందాకగా KVL ఫార్మ్ రాదు. KVL ఫార్ములా రాదు దీనికి. సో ఏం చేస్తున్నాను మళ్ళీ సూపర్ మెష్‌కి వెళ్తున్నా.
సూపర్ మెష్ అంటే ఏం చేస్తున్నాము? ఎక్కడైతే కరెంట్ సోర్స్ ఉందో, కరెంట్ సోర్స్‌లన్నీ ఎత్తేస్తాం. ఓకేనా? కరెంట్ సోర్స్‌లన్నీ ఎత్తేస్తాం. ఇప్పుడు ఎత్తేస్తున్నా చూడండి ఒకసారి. కరెంట్ సోర్స్ ఎత్తేస్తాం గానీ, ఇంతకుముందు ఏవైతే కరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయో అవి అట్లే ఉంచుతాం. అది దీంట్లో చేయాల్సిన పని మెయిన్‌గా. అమ్మా! ఈ చూడండి ఈ కరెంట్ సోర్స్, ఈ కరెంట్స్ ఎత్తేసినామంటే ఇది ఉండదింకా. ఇది ఓపెన్ అయిపోతది. కాబట్టి అది వేయట్లా. చూడండి సింపుల్‌గా. కరెంట్ డైరెక్షన్స్ మాత్రం అట్లా ఏస్తాం. చూడండి కరెంట్ డైరెక్షన్స్ నేను తీసుకుంటున్నా. I1 ఓకే. I2 ఓకే. ఇది I3. యాజ్ ఇట్ ఈజ్ ఇవే ఇక్కడ ఏస్తా చూడండి. ఇక్కడ ఉందనుకుంటున్నా. ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది అనుకుంటున్నా. I1 I2 ఓకే. చూడండి I3. చూడండి. ఏం సార్ ఏం లేకపోయినా ఏసంటే అది రూల్ అంతే. రూల్ దట్ ఈస్ ఎ రూల్. నౌ ఫ్రేమ్ చేద్దాం. టక 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 చేసేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఇక్కడ చేద్దాం. వోల్టేజ్ సోర్స్ నుంచి. సో, ప్లస్ నుంచి మైనస్‌కెళ్తుంది కాబట్టి -10 ఇట్లా ఎళ్తున్నా. ఇట్లా. ఇది చూడండి. సో, దీంట్లో వెళ్ళే కరెంటు -1 I2 నెక్స్ట్ ఇది -1 I2 ఇది -1 I1 0 అంతేనా? అయిపోయింది. యెస్. 10 ప్లస్ నుంచి మైనస్‌కి 10 I2 చూడండి ఇది I2 దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి I2 కదా! I3 కాదు. I3 దీనిది ఈ లూప్‌ది. ఇదంతా I2 సంబంధించింది. I2 ఇంటూ 1 మళ్ళీ I2 ఇంటూ 1 చేస్తే వచ్చింది. సో, ఇప్పుడు ఏమైంది మొత్తం మీద -I1 -I2 -I3 -10 0 మైనస్‌ని ఆడికి పంపించేయండి ఏమవుతుంది? -I1 -I2 ఓకే. -I3 10 ఓకేనా? 10 ఏమైనా మిస్ అయ్యామా? ఇక్కడ మిస్ అయిందామే. అదిగోండి. ఇది ఒకటి ఓకే. ఇది ఒకటి ఓకే. ఇది ఇక్కడ ఒకటుంది మౌ ఇది. ఇది. పుణ్యం అసలు I3 లేదు ఈడ. -2I1 -2I2 -10 ఓకే. 10 ఇంతే కదా! దీన్ని సింప్లిఫై చేద్దామా? 2I1 +2I2 -10 అవుతుంది. దీన్ని 2తో డివైడ్ చేద్దామా.
దీన్ని 2తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది I1 వస్తుంది. ఎందుకంటే ఇంకా సింప్లిఫై చేసుకోవడానికి I2 వస్తుంది. -10/2 -5. ఇది మళ్ళీ ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇవన్నీ కలిపి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇంకా ఈక్వేషన్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ వీడికి పోవాలి మీరు. చూడండి రాస్తున్నా. ఈడుంది. చూడండి 1 ఆంపియర్. దీని చుట్టుపక్కల కరెంట్ చూడండి ఒకసారి. అటుపక్క I1 ఉంది, ఇటుపక్క I2 ఉంది. I1 ఎలా ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. I2 ఎలా ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. చూడండి I1 ఈ డైరెక్షన్లో ఉంది, I2 ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఏం రాయాలి దీనికి నేను? I2 ఈ కరెంట్ సోర్స్ ఒకే డైరెక్షన్ ఉంది కాబట్టి I2 - I1 = 1. సెకండ్ ఈక్వేషన్. ఇంకో కరెంట్ సోర్స్ ఉంది చూడండి. ఇంకో కరెంట్ సోర్స్ ఉంది. మళ్ళీ ఆడికి పోండి. మళ్ళీ ఆడికి వెళ్ళండి. టూ ఆంపియర్స్. దాని చుట్టూ కరెంట్ చూడండి. I2 I3 ఉంది. I2 ఎలా ఉంది అంటే ఈ విధంగా ఉంది. I3 ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది. ఈ విధంగా. సో దీన్ని మొత్తం చేస్తే I2 ఈ 2 ఆంపియర్స్ I3 ఒకే డైరెక్షన్ కాబట్టి I3 - I2 = 2. ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్ వచ్చాయమ్మా. ఇంకా అయిపోయింది, సింపుల్. సో I1 I2 3 ఈక్వేషన్స్ వచ్చినాయమ్మా. ఓకేనా? 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఏంటంటే రాద్దాం. I1 + I2 = -5. నెక్స్ట్ -I1 + I2 = 1. ఓకే. -I2 + I3 = 2. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రెండు సాల్వ్ చేద్దాం. సాల్వ్ 1 and 2. 1 and 2. ఓకే. సాల్వ్ చేస్తున్నా. I1 + I2 = -5. -I1 + I2 = 1. సాల్వ్ చేస్తే ఏ కొట్టుకోవాలి? సరే మైనస్ చేద్దాం. ఓకే. సో ఏమవుతాయి? ఈ రెండు కొట్టుపోతాయి. ఓకేనా? ఇది 2I1 = -6 అవుతుంది. I1 = -6/2 -3 ఆంపియర్స్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ substitute I1 = -3 amps in equation 1. -3 + I2 = -5. I2 = -5 + 3. I2 = -2. Next, substitute I2 = -2 amperes in equation 3. Minus of -2 plus I3 = 2. I3 = 2 - 2. I3 = 0. I3 0. దీని క్వశ్చన్ ఏంట్రా అంటే చెప్తా, రాసుకోండి. క్వశ్చన్ ఏంట్రా అంటే పవర్
supplied by 10 volts source. ఈ 10 volts పవర్ సప్లై చేస్తుందో అంత పవర్. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I మా. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. సో ఇక్కడ నుంచి పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ వోల్టేజ్ అంటే 10 volts. కరెంట్ అంటే ఏం కరెంట్ ఇది? I3. సో P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I3. P ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ 10. I3 ఏమైంది? 0. P ఈజ్ ఈక్వల్ టు 0. Power supplied by 10 volt source is 0, 0, 0 అంటే 0. Okay. Now I will close this session. Tomorrow we will discuss about next topic, super node. Okay na? Right. So this I conclude my class. Right. I'm taking leave. Okay na?